నువ్వు ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు. మీరు పడిన శ్రమలను ఆయన చూశారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పానని చెప్పు. వాళ్ళు నీ మాట వింటారు కనుక నువ్వు ఇశ్రాయేలు పెద్దలను కలిసి ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి మేము ఈ ఎడారిలో 3 రోజుల ప్రయాణం చేసి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి అని చెప్పండి. ఐగుప్తు రాజు తన బలమంతా ఉపయోగించి మిమ్మల్ని వెళ్ళనివ్వడు. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తులో నేను చెయ్యదలచిన నా అద్భుతములన్నిటినీ చూపి ఆ దేశాన్ని పాడు చేస్తాను. ఆ తర్వాత అతడే మిమ్మల్ని పంపించేస్తాడు. ఇంకా నా ప్రజల మీద ఐగుప్తీయులకి కటాక్షం కలిగేలా చేస్తాను. కాబట్టి వారు నా ప్రజలను వట్టి చేతులతో పంపించరు. ప్రతి స్త్రీ తన పొరుగు వారిని, ఇంట్లో ఉండేవారిని వెండి బంగారు వస్తువులు ఇమ్మని అడిగి తీసుకొని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులను దోచుకుంటారు అని దేవుడు చెప్తారు. అయితే మోషే, వారు నా మాట వినరు, నన్ను నమ్మరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు అని దేవునితో చెప్పగానే యెహోవా మోషేని చూసి, నీ చేతిలో ఏముంది అని మోషేని అడుగుతారు. అందుకు మోషే, ఇది కర్ర అని చెప్తారు. అప్పుడు ఆయన దాన్ని నేల మీద పడే అని చెప్తే అతడు దాన్ని నేల మీద పడేయగానే అది పాములా మారిపోయింది. వెంటనే మోషే దాని నుండి పారిపోతారు. అప్పుడు దేవుడైన యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమని చెప్తారు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో ఇదివరకు ఎలా అయితే కర్రలా ఉండేదో అలానే అయ్యింది. అప్పుడు యెహోవా, నువ్వు ఇది వారి ముందు చేస్తే దాని వలన వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు. దీనితో పాటు మోషేని చూసి నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకోమని చెప్తే అతడు తన చెయ్యి తన రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠరోగం వచ్చినట్టు మంచులాగా తెల్లగా అయింది. ఆ తర్వాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మున పెట్టుకో అని చెప్తారు. కాబట్టి మోషే తన చెయ్యి మరలా తన రొమ్మును ఒకసారి పెట్టి మళ్ళీ తన రొమ్ము మీద నుండి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరంలానే అయిపోయింది. ఇవి 2 సూచనలు చూపించిన తరువాత ఆయన మోషేని చూసి, మొదటి సూచక్రియతో వాళ్ళు నిన్ను నమ్మకపోయినా, నీ మాట వినకపోయినా ఈ 2వ సూచన వారికి చూపించు, దీనిని బట్టి వింటారు. వారు ఈ 2 సూచనలను చూసి ఇంకా నమ్మకపోయినా, నీ మాట వినకపోయినా నువ్వు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పొయ్యాలి. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తంలా మారుతాయని మోషేకి చెప్తారు. ఆయన మాటలు విన్న మోషే, ప్రవ్వా, ఇంతకు ముందే గాని నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండే గాని నేను మాట నేర్పరిని కాను, నాకు నోటి మాంద్యం, నాలుక మాంద్యం ఉందని దేవునితో చెప్తాడు. ఆయన మోషేతో, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని, చెమిటివాన్నే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏం మాట్లాడాలో నీకు బోధిస్తాను అని అతనితో చెప్తారు. అందుకతడు మళ్ళా, అయ్యో ప్రవ్వా, నువ్వు ఎవరిని పంపాలని అనుకున్నావో వారినే పంపు అని అంటారు. మోషే మాటలు వింటున్న ప్రభువు మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయంలో సంతోషిస్తాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి కూడా తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు తెలియచేస్తాను. అతడే నీకు బదులు జనంతో మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా ఉంటాడు. నీవు అతనికి దేవుడుగా ఉంటావు. నీ చేతిలో ఉన్న ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చెయ్యాలని చెప్తారు. ఇదంతా అయిన తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో దగ్గరకు వెళ్ళి, నువ్వు అనుమతిస్తే నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల దగ్గరికి మరలా వెళ్ళి వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూసొస్తాను అని అతనితో చెప్తే, ఇత్రో, నువ్వు క్షేమంగా వెళ్ళు అని మోషేతో అంటాడు.
అంతటా యెహోవా మోషేతో, నిన్ను చంపాలని వెదికిన మనుషులందరూ చనిపోయారు కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్తారు. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్తారు. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్తారు. అప్పుడు యెహోవా మోషేతో, నీవు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు నేను చెయ్యమని చెప్పి నీకు ఇచ్చిన మహత్కార్యాలన్నీ కూడా ఫరో ఎదుటి చెయ్యాలి సుమి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు ఈ జనులను వెళ్ళనివ్వడు. అప్పుడు నువ్వు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించటానికి నా కుమారుని పంపించమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఒకవేళ నువ్వు నా కుమారుని పంపించకపోతే